హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ, మనఃపూర్వక పాదాభివందనాలు అర్పించుకుంటూ, శిక్షా గురువులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, మీతో ఇంకొన్ని విషయాలు పంచుకోవడానికి ముందరకు వచ్చాను. ఇవాళ భీష్మేకాదశి. ఆ భీష్ముడిని ఈరోజు మనం తలుచుకుంటే చాలా మంచిదనే అభిప్రాయంలో ఆయన గురించి, ఆయన స్థుతుల గురించి మీతో పంచుకుందామని నేను ముందరకు వచ్చాను. ముందుగా హరే కృష్ణ నామం 11 సార్లు చేసుకుందాము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. మంగళాచరణాలు చేసుకుని మనం విషయంలోకి వెళ్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరదన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముందుగా శిక్షా గురువులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరి దాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, గౌరాంగ్ ప్రభుజీ, గౌర్నాం ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీ,
వీళ్ళందరూకి వాళ్ళందరివి విని అందులో ఏమన్నా నాకు అర్థమైనవేవో మీ ముందు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఇందులో ఏమన్నా మీకు నచ్చితే గనకైతే అది భగవంతుని కృప, శ్రీకృష్ణ కరుణ గురుమూర్తులు గురుదేవ్ శ్రీ ప్రభుపాదుల వారి హ్మ్. కృపా కటాక్షాలని అనుకోవాలి. ఏదన్నా ఒకవేళ నేను చెప్పిన దాంట్లో రాంగ్ ఏమైనా ఉంటే అంటే పురాణాలన్నీ నేను పుకిట పట్టిన దాన్నేమీ కాదు. మీలాగే నేను కూడా కొన్ని చదివి, కొన్ని విని నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అంటే అందులో ఈరోజు భీష్మేకాదశి కదా! అందుకని కొన్ని విషయాలు ఆయన గురించి చెప్దామని సత్సంకల్పంతో మీ ముందరకొచ్చాను. నేను ఇది ఈ భీష్ముడి గురించి ఆహ్, ప్రథమ స్కందంలో భాగవతం 9దో అధ్యాయంలో 32 శ్లోకం నుంచి 42 శ్లోకం వరకు ఉంటుంది. యాక్చువల్‌గా మనం భీష్ముడు అనగానే మనకి ఆయన బ్రహ్మచర్యం గుర్తుకొస్తుంది. ఆయన భీషణ ప్రతిజ్ఞ గుర్తుకొస్తుంది గదా! ఆయన అసలు యాక్చువల్‌గా ఆయన పేరు దేవవ్రతుడు. మనకు తెలిసిన విషయమే, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకసారి గుర్తు చేసుకోవడం కోసమని చెప్పుకోవడం అనమాట. ఆయన గంగాదేవి పుత్రుడని తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. ఎందుకంటే గంగాదేవి వసువులకి మాటిచ్చిన ప్రకారం పుట్టిన వాళ్ళందరినీ పుట్టినట్లుగా గోదావరిలో గంగా నదిలో కలిపేస్తుంటే ఈ ఈ దేవవ్రతుడు ఇతను పుట్టినప్పుడు అతను ఆపుతాడు. ఎందుకు అలా కలిపేస్తున్నామని గంగాదేవిని. గంగాదేవి పెళ్లి చేసుకునేటప్పుడే ఒక కండిషన్‌తో ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది ఆ మహారాజుని. నేనేం చేసినా కూడా నువ్వు అడ్డు చెప్తే నువ్వు అడ్డు చెప్పిన మరుక్షణం నేనెళ్ళిపోతాను. ఎందుకంటే ఆమె కూడా గంగాదేవి కూడా శాపవశాన్ని భూలోకానికొచ్చింది కదా! ఆ శాప పరిసమాప్తవ్వాలి. అందుకని ఆవిడ శాపవశాత్తు భూలోకానికొస్తున్న సమయంలో ఈ అష్టవసువులు శాపం పొంది వాళ్ళు కూడా వచ్చారక్కడికి. వాళ్ళు కోరుకున్నారనమాట. మాకు భూ భూ మానవ జన్మ శాపం వచ్చింది. మేము పుట్టి పుట్టగానే మమ్మల్ని నదిలో కలిపేస్తావా తల్లి? నీలో కలిపేసుకుంటావా అని. ఆ మాటిచ్చి దాని ప్రకారం అలా చేసింది. అయితే ఈ ఈత ఇలా ఇంతమందిని అలా చేసేస్తుంటే తండ్రిగా ఆయన అలా ఊరుకోలేక ఈ గా ఈ భీష్ముడు పుట్టినప్పుడు, దేవవ్రతుడు పుట్టినప్పుడు ఆమె గంగా నదిలో కలిపేటప్పుడు అడ్డుకుంటాడు. "నువ్వెలాగో నన్ను అడ్డుకున్నావు కాబట్టి నేనెళ్ళిపోతున్నానని" అంత పసికూనని బిడ్డను పుట్టినట్లుగా ఆ మహారాజుకి వదిలేస్తే ఆయన పెంచలేడనే ఉద్దేశంతో ఆమె అతన్ని తీసుకెళ్ళిపోతుంది. అతన్ని తీసుకొని ఈ బాబుకి, ఈ అబ్బాయికి దేవవ్రతుడని పేరు పెట్టుకుంటూ, మీకు యవ్వనంలో వచ్చేసరికి ఇతనికి సమస్త విద్యలు నేర్పించి అన్నిట్లోనూ మంచి ప్రావీణ్యం చేయించి మీకు తీసుకొచ్చి అప్పగిస్తాను అని అతన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే అతనికి బాలుడికి, భీష్ముడికి, దేవవ్రతుడికి చిన్నప్పటి నుంచి ఒక యుక్త వయసు వచ్చే వరకు తండ్రి ప్రేమానురాగాలు దొరకలేదు కదా! మనం మామూలుగా కూడా చిన్నపిల్లలు చూడండి తల్లి, తండ్రి ఇద్దరు ఉంటేనే ఆనందంగా ఉంటారు కదా! అటువంటి ఆనందం ఆయనకి యుక్త వయసు వచ్చే వరకు దొరకలేదు. యుక్త వయసు వచ్చాక ఆమె గంగాదేవి తీసుకొచ్చి తండ్రికి అప్పగించిన తర్వాత కొన్ని రోజుల్లోనే తండ్రి ఆహ్, బెంగగా ఉన్నట్టుగా కనుగొంటాడనమాట. కనుగొంటే ఏంటా అని అడిగితే ఆయన ఏమీ లేదని చెప్తాడు. కానీ మంత్రుల ద్వారా ఆయనకు తెలిసిందేంటంటే సత్యవతి అని ఒక ఆమెని యోజనగంధిని అతను ప్రేమించారని, అంటే ఆమెకు నచ్చిందని, ప్రేమంటే చూసి ఇష్టపడ్డారని, ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారని తెలుస్తుంది. మరేమిటి అభ్యంతరం అంటే వా ఆయన క ఆమె యొక్క తండ్రి రాజ్యం ఆమెకు పుట్టిన బిడ్డలకే ఇవ్వాలన్నారు. పెద్ద కొడుకుగా ఉన్న నీకున్న అధికారాన్ని ఆయన ఆహ్, తీసేసి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు ఆయనకి. అందుకని అది వద్దని చెప్పేసి వచ్చేసారు. కానీ ఆమెను మర్చిపోలేకపోతున్నారు అని మంత్రుల ద్వారా తెలుసుకుంటారు. తెలుసుకొని ఇతనేం చేస్తాడు దేవవ్రతుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళొక పల్లె వాళ్ళనమాట. అక్కడికెళ్ళి ఆహ్, ఈ ఆమె తండ్రితో మాట్లాడతాడు. మాట్లాడితే అతను నేనిలా చెప్పాను. నా కూతురు ఈ వయసులో నీ తండ్రికి భార్య అయింది అంటే ఆమెకు కూడా ఒక ఉపయోగం ఉండాలి కదా! అంతే కాకుండా మేము మహారాజులతో సంబంధం తీసుకుంటున్నాము అంటే మా మనవలు కూడా రాజులయితేనే కదా మాకు ఆనందం. ఓన్లీ మహారాణి కింద అయిపోయి వదిలేస్తే మా వంశానికి అభివృద్ధి ఉంటుంది. అందుకని నా కోరికది. అది నేను అడిగాను. మీ తండ్రి దానికి ఇష్టపడక వెళ్ళిపోయారు. నేనేం చేయలేను. నా కోరిక మాత్రం అదే అని చెప్తాడాయన. చెప్పినప్పుడు ఇతనంటాడు, "సరే నేను కదా అభ్యంతరం. నేను రాజ్యం కావాలంటే కదా మీకిబ్బంది. నేను రాజ్యాన్ని తీసుకోను అని మీకు మాటిస్తున్నాను. అందుకని మీరు ఏ అభ్యంతరం లేకుండా ఈ ఈమెను మా తండ్రి గారికిచ్చి వివాహం చేయండి" అని చెప్తాడు. అదంతా మీకు తెలిసిందే అనుకోండి. కానీ ఆయన గురించి ఒక్కసారి తలుచుకోవాలంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి
చెప్పాలని అనిపించి మీకు చెప్తున్నాను. అందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే అతనేమంటారంటే, "నువ్వు వరకు ఓకే. నీకు పెళ్ళయి నీ పిల్లలొచ్చిన తర్వాత నీ అధికారంలో ఉన్న రాజ్యాన్ని నా మనవళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఊరుకోకపోవచ్చు కదా! నీకు నీకు తండ్రి మీద భక్తితోటి, ప్రేమతోటి, ప్రేమానురాగాలతోటి నువ్వు రాజ్యం వద్దనుకుంటున్నావు ఓకే. నీ వరకు ఓకే. కానీ నీ పిల్లలు కావాలనుకుంటున్నప్పుడు వాళ్ళనెలా అడ్డుకుంటావు నువ్వు? వాళ్ళు కూడా ఇప్పుడు నీ తర్వాత రాజ్యం పొందాల్సింది వాళ్ళే కాబట్టి, వాళ్ళకి ఆశుంటుంది గదా! అప్పుడు ఏంటి అంటే అతను, అయితే నేను పెళ్లి చేసుకుంటే గదా! నాకు భార్య వస్తే గదా నేను పిల్లల్ని కనడం. ఆ పిల్లలు ఒకవేళ ఈ రాజ్యాన్ని అడుగుతారేమో అనే సందేహం కాబట్టి, నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడాయన. ఆ భీషణ ప్రతిజ్ఞకి దేవతలంతా సంతోషించి పుష్పవర్షం కురిపించి, ఈ ఈ రోజు నుంచి నువ్వు భీష్ముడు అనే పేరుతో పిలువబడతావు అని దేవతల ఆశీర్వాదంతో ఆకాశవాణి నుంచి ఆయనకి దేవవ్రతుడి నుంచి భీష్ముడు అనే పేరు వస్తుంది. ఆ భీష్ముడు అని పేరొచ్చాక ఈమె పెళ్లి చేసుకు ఆమెనిచ్చి తండ్రికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు పుత్రులు లేకుండా చనిపోతారు. అంటే ఈ ఈ సంతానం అభివృద్ధి చెందదు. ఆ చెందనప్పుడు మళ్ళీ తల్లే ఇతన్ని అడుగుతుంది, "నువ్వు వివాహం చేసుకుంటే నేను ఒకసారి ఇచ్చిన మాటకి నేను కట్టుబడే ఉంటాను కానీ నేను వివాహం చేసుకోనంటాడు." అంటే ఆ తల్లికి ఇచ్చిన మాట అదే ఆ తండ్రి ఆమె తండ్రికి ఇచ్చాడు గదా! నేను పెళ్లి చేసుకోనని. అందుకని ఆ వివాహం జోలికి అతను వెళ్ళనంటాడు. వెళ్ళనంటే తర్వాత ఆ కొడుకులిద్దరూ చనిపోయిన తర్వాత ఈ సత్యవతి తన మొదటి పుత్రుడైన వ్యాసుడిని పిలిచి ఆహ్, బ ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టుక కారణంగా వాళ్ళు ముగ్గురిని ఆహ్, 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 పొందుతారు. ఆ పొందిన తర్వాత ఈ ధృతరాష్ట్రుడు అంధుడవుతాడు. పాండురాజు పాండురోగంతో ఉంటాడనమాట. అయినా కూడా పాండురాజు రాజ్యమెళ్తాడు. ధృతరాష్ట్రుడు ప ఈ గుడ్డివాడు కాబట్టి, అంధుడు కాబట్టి ఆయనకి అవసరం లేదన్నట్టు. అది. అయితే ఈ తల్లి వెళ్తూ, వెళ్తూ ఈ రాజ్యానికి వీళ్ళు నువ్వే రక్షణగా ఉండాలి నీ జీవితాంతం అని మాట తీసుకుంటుంది. ఆ మాటకు కట్టుబడి ఈ ధర్మరాజు వాళ్ళని ఎంత అన్యాయంగా దుర్యోధనుడు ఇబ్బంది పెట్టినా, వాళ్ళని అన్యాయం చేస్తున్నా గూడా ఈ రాజ్యానికి కాపలాదారు అనే మాటకి ఈ ఒడంబడి పాపం ఆ ధర్మానన్నిట్లికి ఆయన సపోర్ట్ చేయాల్సొస్తుందనమాట. ఈ పాండవులు అంటే పాండురాజు పుత్రులు, ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు అందరూ కలిపే కౌరవులు యాక్చువల్‌గా. ఆ పాండురాజు వనవాసానికెళ్ళి అక్కడేదో శాపవశాత్తు మరణించిన మూలాన్ని ఆ పిల్లల్ని తీసుకొని కుంతీదేవి వచ్చాక వాళ్ళు వీళ్ళు సమానమే అక్కడ. ఈ ధృతరాష్ట్రుడికి అసలు యాక్చువల్‌గా ఆలోచిస్తే పాండురాజు రాజ్యమే కాబట్టి పాండురాజు వచ్చాక ఇవ్వడానికే వన విహారానికెళ్ళి వచ్చేదాకానే ధృతరాష్ట్రుడికి అప్పగిస్తారతను. అప్పగించినప్పుడు మళ్ళీ పాండురాజు రాకపోతే పాండురాజు పిల్లలొస్తే వాళ్ళదే రాజ్యం. ఆహ్, హ్మ్. దుర్యోధనుడి కంటా పెద్దవాడైన ధర్మరాజుది యువరాజు పట్టాభిషేకం చెయ్యాలి యాక్చువల్‌గా. దానికి వీళ్ళు దాన్నసలు దృష్టిలోకే తీసుకోకుండా వీళ్ళని పెంచుతూ ఉంటారు. సరే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా విలువిద్య అదంతా నేర్చుకుంటారు. వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా దుర్యోధనుడు అసూయతోటి వాళ్ళకి ఏవోటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు దుర్యోధనుడు పాండవులు పెడుతున్నారని తెలిసినా కూడా ఈయన ధర్మం వైపు నుంచుని ఇతన్ని ఏమీ ఎదిరించి సరిగ్గా చేయలేకపోతాడు. అలాగా ఆయన అన్ని విధాలుగాను జీవితంలో ప్రతి అంశంలోనూ కూడా ఆయన అలా కష్టపడుతూనే ఉంటాడు. అయితే ఈ భీష్ముడు ఆ ప్రతిజ్ఞ చేసి తండ్రికి వివాహం చేసిన సమయంలో తండ్రి ఇతనికి స్వచ్ఛంద మరణం యొక్క ఆహ్, వరాన్నిస్తాడు. అంటే ఆ రోజుల్లో మునులు, దేవతలే కాకుండా ఆహ్, ధర్మంగా పరిపించే వాళ్ళందరికీ కూడా ఆ శక్తి ఉండేది. వరాలిచ్చే శక్తి ఉండేది కాబట్టి తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం యొక్క వరం ఇస్తాడనమాట. ఈ ఈ రాజ్యం ఇలా నడుస్తున్నప్పుడు ప్రతి టైంలోనూ ఈ ధర్మరాజు వాళ్ళకి పాండవులు చేస్తున్నా కూడా ఇతనేం మాట్లాడలేకపోవడమే కాకుండా, నిండు సభలో ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరిగినప్పుడు కూడా ఆయనేమి చేయలేకపోతాడు. ఆమె అడుగుతుంది, "నన్నొడ్డి తానొడ్డినా? తానొడ్డి నన్నొడ్డినా? ఎవరైనా చెప్పండి ఇంతమంది ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు ఇంతమంది పెద్దలు, కృపాచార్యుడు ఇంతమంది పెద్దలున్నారు. ఒక్కళ్ళు కూడా నా ప్రశ్నకు సమాధానం చెప్పరా?" అంటే అందరూ తలలోంచుకుంటారు కానీ ఆవిడకి సమాధానం చెప్పరు. ఆ తప్పు చేసింది కూడా ఆ సమయంలో కూడా భీష్ముడు ఏమీ మాట్లాడలేకపోతాడు. ఒక్క విషయం ఏంటంటే
నేను నా తల్లికి ఈ రాజ్యాన్ని కాపాడుతాను అని ఇచ్చిన మాట గురించి, ఆ రాజ్యంలో వాళ్ళు చేసిన అన్యాయాలకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండిపోవాల్సొస్తుంది. ఇలా ఆఖరిని ఈ యుద్ధం కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కూడా అతను సైన్యాధిపతిగా ఉంటారు గదా! ఉన్నప్పుడు కూడా 4, 5 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అయితే ఈ అతను పాండవులు ఏమీ ఇబ్బంది పడరనమాట. అంటే యుద్ధం జరుగుతూ ఉంటుంది. వాళ్ళేమి కాకపోతే దుర్యోధనుడొచ్చి ఆ సమయంలో భీష్ముడిని "నువ్వు వాళ్ళకి వాళ్ళ ఆహ్, ధ పాండవులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అతన్ని పాండవుల మీద సరిగ్గా యుద్ధం చేయటం లేదు. నువ్వు సేనాధిపతిగా ఉండి నాకేం ఉపయోగం కలుగుతోంది" అని భీష్ముడిని మాట్లాడతాడనమాట. మాట్లాడినప్పుడు ఇంక అతనికి పౌరుషం వచ్చి మొన్నాడేమైనా సరే నేను పాండవులందరినీ రేపు సంహరించేస్తాను అని మాటిస్తాడు. అయితే ఆ సంహరించడానికి అవసరమైన ఆయుధాలు పాండవుల మీద మాత్రమే ఉపయోగించడానికి అవసరమైన ఆయుధాలన్నీ అతను రెడీ చేసుకుంటాడనమాట. అది తెలుసు అతనికి. అవే అంటే ఇవి వాళ్ళకే ఉపయోగించాలి అని పెడతాడనమాట. దుర్యోధనుడికి ఆ విషయం తెలుసు. తెలిసి రేపు మళ్ళీ ఇవే ఆయుధాలు తీసుకెళ్ళవో తెలీదు. అందుకని నా దగ్గర జాగ్రత్తగా పెట్టి, పొద్దున నువ్వు యుద్ధానికెళ్ళేటప్పుడు నేను తీసుకుంటాను అని దుర్యోధనుడు తీసుకెళ్తాడు. అప్పుడేమవుతుందంటే, అర్జునుడు వాళ్ళు వనవాసం చేసినప్పుడు ఆహ్, బ గాంధర్వులు దుర్యోధనుడి మీద దుర్యోధనుడు పాండవుల్ని ఇబ్బంది పెట్టడానికొస్తాడు. అప్పుడు గంధర్వులు ఆహ్, వా దుర్యోధనుడిని బంధించడానికి ప్రయత్నిస్తే పాండవులు వెళ్లి రక్షిస్తారు. అప్పుడు దుర్యోధనుడు అర్జునుడితో అంటాడు నువ్వు నీకేది కావాలంటే అది ఇస్తాను. నన్ను ఇది చెయ్యి మన్నించు అని. మరి అప్పుడే ఇస్తాడో, ఎప్పుడు ఇస్తాడో మొత్తానికి దుర్యోధనుడు ఒక మాట అర్జునుడికి ఇస్తాడు. నీకేది కావాలంటే అది ఇస్తానని. నేను అవసరమైనప్పుడు అడుగుతాను అంటాడనమాట. అడిగినప్పుడు ఈ ఆయుధాలన్నీ కృష్ణుడి దుర్యోధనుడి దగ్గర ఉన్నాయని తెలిసిన కృష్ణుడు అర్జునుడిని పంపించి ఎక్కడ వరం కోరుకురా అని ఆయుధాలు తీసుకొచ్చేస్తాడు. ఈ విషయం భీష్ముడికి తెలుస్తుంది. భీష్ముడికి తెలిసి ఇదంతా కృష్ణుడి పన్నాగమే అని అప్పుడు నేను రేపు యుద్ధం చేస్తాను గదా! అప్పుడు కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం వహించేటప్పుడు ఒక మాట అంటాడనమాట. అంటే నేను ఆయుధం పట్టను. నీకు రథసారథిగా అయితే ఉంటాను. ఏమన్నా మాట సహాయం కావాల్సి చేస్తాను గానీ, నా చేత నేను ఆయుధం పట్టను అని భీష్ముడు కృష్ణుడు అర్జునుడికి అంటాడు. అది తెలుసు భీష్ముడికి ఏమంటాడప్పుడు, నా నా ఆయుధాలన్నీ అర్జునుడికి తీసేసుకున్నాడు గదా! అయినా కూడా నేను యుద్ధం చేస్తాను. యుద్ధం చేసి అర్జునుడికి ఇబ్బంది కలిగించి నేను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను అని కురుక్షేత్ర యుద్ధంలోనికి వెళ్తారనమాట. కురుక్షేత్ర యుద్ధంలోనికెళ్ళినప్పుడు ఆయన చేసిన యుద్ధానికి కృష్ణుడికి బాణాలు తగులుతాయి. అర్జునుడు కూడా ఇంకేమీ చేయలేని పరిస్థితి వచ్చేస్తుందనమాట. ఆ పరిస్థితి వచ్చేసినప్పుడు కృష్ణుడు కోపంతో కిందకి దిగిపోయి అక్కడ రథచక్రం ఏదో ఉంటే అది పట్టుకుని భీష్ముడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అర్జునుడు ఆపుతాడు. బాబు బావా నేను నువ్వు అతన్ని చంపేస్తే గనకైతే నువ్వు తీసుకుంటే నువ్వు చెప్పిన మాట ఆయుధం పట్టినన్న మాట పోతుంది. పైగా నా పరువు పోతుంది. నీ వెనకాలుండి నేనింత యోధుడిగా యుద్ధం చేస్తుంటే, నువ్వు అతన్ని తీసుకెళ్తే ఎలాగా అని బతిమాలుతున్నప్పుడు, సమయం అయిపోతుంది. ఆ రోజు యుద్ధానికి సమయం అయిపోతుందనమాట. అయిపోయినప్పుడు ఆయన కృష్ణుడు ఆగిపోతాడు. అయితే ఆ యుద్ధానికొచ్చిన రోజుని ధర్మరాజు దగ్గరికెళ్ళి మొన్నే నేను గరికపాటి వారు చెప్తే విన్నాను. ధర్మరాజు దగ్గరికొచ్చి భీష్ముడు ఆయన రథం దాకా వచ్చి, "నేను ఈ బాధ భరించలేకపోతున్నాను. నన్ను చంపేసి పుణ్యం కట్టుకో, ఈ అన్యాయాన్ని సహించలేకపోతున్నాను నేను" అని ధర్మరాజుని కోరుకుంటాడట ఆయన. నాకు మరణం ప్రసాదించు అని. అంటే నీ అంతటి వాడిని నేనెలా చంపగలుగుతాను? చంపలేను కదా! అందుకని నా సాధ్యం కాదు నాకు అంటే ధర్మరాజు శిఖండిని ముందర పెట్టుకొని నేను బాణాలు వదిలేస్తాను. నీకు నన్ను సంహరించే సులువు దొరుకుతుంది అని భీష్ముడు తనంతట తనే శిఖండికి ధర్మరాజుకి చెప్పాడని 2 రోజుల క్రితమే గరికపాటి నరసింహారావు గారి దాంట్లో విన్నాననమాట. అలా అడుగుతాడనమాట. అడిగిన తర్వాత మొత్తానికి అర్జునుడు శిఖండిని ఎదురుగుండా పెట్టుకొని ఆయన మీద బాణాలేసిస్తే మొత్తం బాణాలన్నీ గుచ్చుకుపోతాయి.
గుచ్చుకుపోయి ఆయన నేల మీద పడిపోతాడు. ఆ నేల మీద పడిపోయినప్పుడు ఈ అంటే వీళ్ళందరికీ ఆయన తాతగారు కదా! ఎంతో బాధపడతారు అలా జరిగిపోయినందుకు. ఆయన అందరూ దగ్గరికెళ్ళేసరికి నేను ఇలా ఉండలేకపోతున్నాను. నాకు పడుకోవడానికి అరేంజ్ చేయమని ధర్మరాజుని అడుగుతాడు. అంటే అంటాడనమాట. అంటే ధర్మరాజుని సంబోధించి కాదు. మామూలుగా నేను ఇక్కడ ఇలా ఉండలేకపోతున్నాను. నాకొక సయ్యని అంటే దుర్యోధనుడు వెంటనే జనాల్ని సేవకుల్ని పురమాయిస్తాడు. వెళ్ళి రా అంతఃపురానికెళ్ళి మంచి పాన్పు తీసుకురండి అని. అంటే అది కాదు నాకు కావాల్సింది అని అర్జునుడికేసి చూస్తాడు భీష్ముడు. చూసినప్పుడు ఆ బాణాలతోటి ఒక సయ్యని ఏర్పాటు చేస్తే భీష్ముడు అందు మీద తీసుకుని పడుకుంటాడనమాట. అయితే ఆయనకి స్వచ్ఛంద మరణం ఉంది కదా! ఈ బాణాల వల్ల పోకపోయినా కూడా ఆయన అప్పుడు మరణాన్ని తీసేసుకోవచ్చు కదా! కానీ ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తాడు. అది మనకి చెప్పే కారణం పైన కారణమేమో అనిపిస్తుందది. నాకెందుకంటే అంతవరకు ధర్మరాజుకి కౌరవులు ఎంతో అన్యాయం చేస్తే అవన్నీ చూస్తూ ఉన్నాడు కదా! ఇప్పుడు కృష్ణుడు ధర్మరాజు పక్కనున్నాడు. ధర్మరాజు ధర్మాన్ని అనుసరించాడు కాబట్టి ఆయనకెల్లాగూ విజయం వచ్చేస్తుందన్న విషయం భీష్ముల వారికి తెలుసు. ఆ విజయాన్ని చూడాలి. ఆ ధర్మరాజే రాజయ్యాడు అనే విషయాన్ని ఈ చర్మచక్షువులతోటి, అవయవాలతోటి, ఈ చెవులతోటి వినాలి అని ఒక కోరిక ఆయనకి ఉండిపోయింది. ఆయన కిరీటం ధరించి ఈయనకి కనిపిస్తే చూడాలని చక్షువులతో చూడాలని కోరిక ఉందని దానివల్ల ఆయన ఆగిపోయారని కూడా అనుకోవచ్చు మనం. అయితే అప్పుడు యుద్ధమంతా అయిపోతుంది. అందరూ అయిపోయిన తర్వాత ధర్మరాజు చాలా బాధపడిపోతూ ఉంటాడు. నేను చాలా అన్యాయం చేశాను, చాలా అన్యాయం చేశాను. ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు నేను రాజ్యం ఏమని పరిపాలిస్తాను. రాజ్యం పరిపాలించడానికి నాకు అర్హత ఏముంది అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడే ఈ కృష్ణుడు హస్తిన నుంచి ద్వారకి ప్రయాణమవుతూ ఉంటాడు. ఈ ప్రయాణం అయ్యే సమయంలో భీష్ముల వారు ఆహ్, రణరంగంలోనే ఉన్నారు. ఆయన అక్కడే సంపసై మీద పడుకున్నారు కదా! ఆయన కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటారట. నాకొక్కసారి దర్శనమివ్వా నువ్వు, నాకొక్కసారి దర్శనమివ్వా అని. భక్తపరాధీనుడైన కృష్ణుడు ఏమంటాడు, అప్పటికప్పుడు నేను కృష్ణుడి దగ్గరికెళ్తున్నాను అని కాకుండా, ఆయన కోరిక కూడా ఆయనకు తెలుసు కదా! ధర్మరాజును ఒకసారి రాజుగా చూడాలి అనుకుంటున్నారనే అంతర్లీనంగా ఉన్న ఆయన కోరిక ఈయనకి తెలుసు కాబట్టి కృష్ణయ్యకి, ధర్మరాజుకి ఎవరు చెప్పినా వినకుండా ఆయన బాధపడుతుంటే, ఈయన చెప్తాడు, "నువ్వింత బాధపడుతున్నావు గదా! కురువృద్ధుడు భీష్ముడు ఉన్నాడు కదా! ఆయన్ని అడుగుదాం మనము. ఇది చేసింది కరెక్ట్ అవునా కాదా అని మీరెలాగూ రాజులు కాబట్టి ఆ కిరీటం ధరించి, రాజదుస్తులు ధరించి ఆయన దర్శనానికి వెళ్దాం నడవండి" అని ఆయన దర్శనానికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళినప్పుడు భీష్ముడు కృష్ణుని చూసి ఆహ్, ఆహ్, హ్మ్. చాలా ఆనందిస్తాడు. అప్పుడు ధర్మరాజు అడిగిన దానికి భీష్ముడు స్తుతి చేస్తాడు. భీష్ముడు ఏమేమి చెప్పాడు అని. 32-42 శ్లోకాల వరకు 10 శ్లోకాలున్నాయి. మనం టోకీగా తెలుసుకుందాం. ఇంతవరకు కథకి 20 నిమిషాలు అయిపోయింది. ఏం చెప్పాడనేది అందులో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. ఇది ఆహ్, మొదటి స్కందంలో, ప్రథమ స్కందంలో 9వ అధ్యాయంలో 32వ శ్లోకం. భీష్మ ఉవాచ ఇతి మరుపకల్పితా వితృష్ణా భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ. అప్పుడు భీష్మదేవుడు ఏమన్నాడంటే, చాలా విషయాలు అప్పటి వరకు అంటే ధర్మరాజు రాగానే ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు అనమాట. ఇప్పటి వరకు నీకు వివిధ విషయాలందు విద్యుక్త ధర్మములందు నియుక్తమైన నా ఆలోచనలు, అనుభవములు, కోరికలు ఇప్పుడు శక్తిమంతుడైన శ్రీకృష్ణుడి యొక్క యందు సంలగ్నమవుగాక. అతడు ఆత్మతృప్తుడైనను భక్తులకు ప్రభువైన కారణమున తన నుండియే సృష్టింపబడిన భౌతిక జగమున అవతరించి కొన్ని మార్లు దివ్యానందమును పొందుచుండును. ఇప్పటి వరకు నేనైతే ఇంతకాలం వరకు నేను చేసిన అంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఇంతవరకు రాజ్యం గురించి ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా! ఆయనకి ఎటువంటి నుంచి ఏ శత్రువులు వస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలీదు కదా! అవన్నిట్ల గురించి ఎన్నో విషయాలు ఆ ధర్మం, విద్యుక్త ధర్మం గురించి వివిధ విషయాలందు ఇంతవరకు నా ఆలోచనలు, అనుభవాలు ఎన్నో కోరికలంటే ఈ ఈ ఆయనకి సంబంధించిన ప్రత్యేకమైన ఆయనకి సంబంధించిన కోరికలు కాకుండా ఈ రాజ్యాన్ని ఎలా విస్తరించాలి? లేకపోతే ఎలా చేయాలి? ఎటు నుంచి వస్తుంది? అలాంటి కోరిక ఈ రాజ్యం
సుక్షిప్తంగా ఉండాలి, అనే సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. అది 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 ఒక కోరిక. అలాంటి కోరికలన్నీ ఇప్పుడు శ్రీకృష్ణుడి యందు లగ్నమైపోక సంలగ్నమవుగాక, నాకు వేరే కోరికలేమీ లేకుండా ఆయన యందు ఇవన్నీ నిక్షిప్తమైపోగాక అని అంటాడనమాట. అందుకనే భగవంతుడు నిత్యతృప్తుడైనా కూడా అందరికీ ప్రభు కాబట్టి ఈ భౌతిక జగత్ ఇందులో ఈ లోకంలో అవతరించి ఆయన ఆనందం పొందుతూ ఉంటాడు అని అని చెప్తున్నాడు అనమాట. భీష్మదేవుడు రాజనీతి నిపుణుడు, కురువంశాధిపతి, గొప్ప సేనానాయకుడు, క్షత్రియ నేత అయిన కారణమని అతని మనస్సు సదా పలు విషయముల చింతనలో మునిగి ఉండేది. అతని ఆలోచన, అనుభవము, కోరికలు ఎల్లవేళలా వివిధ విషయములందు సంలగ్నమై ఉండేవి. ఇక ఇప్పుడు శుద్ధ భక్తి యోగమును సాధించుట కొరకు అతడు తన ఆలోచన, అనుభవము, కోరికలను సంపూర్ణముగా దివ్య పురుషుడైన శ్రీకృష్ణుని యందు సంలగ్నం చేయకూర్చున్నాడు. అతని నందు కలిపేసుకోవాలని అనుకుంటున్నాడు అనమాట. త్రిభువన కమనం తమాల వర్ణం రవికర గౌరవరాంబరం దధానే వపురల కకులావృతాననాబ్జం విజయసఖేరతిరస్తు మేన వజ్జా. శ్రీకృష్ణుడు అర్జునుని సన్నిహిత స్నేహితుడు. అతడు తమాల వృక్షపు నీలిరంగు ఛాయగల దివ్యదేహంతో ధరిత్రి యందు అవతరించాడు. తమాల వృక్షం నీలంగా ఉంటుందట, ఆ రంగుతో శ్రీకృష్ణుడు అవతరించాడు. అంతేకాకుండా అర్జునుడికి సన్నిహిత స్నేహితుడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకలాగే ఒకచోటే ఉండి పెరిగారనమాట. ఎప్పుడు అర్జునుడు అనుకున్నా కూడా కృష్ణుడు వెంటనే వచ్చేసి అతనికి ఏ కావలసి ఇచ్చాం అలాగా ఉండేవారు. అతని రూపము త్రిభువనములందు ఊర్ధ్వ మధ్య అధోలోకములందు ప్రతి ఒక్కరిని ఆకర్షించినటువంటిది. మొత్తం ప్రపంచం మొత్తం అంటే సృష్టిలో ఏమేమి ఉన్నాయో అందరికీ ఆ రూపం ఆకర్షితమైంది అనమాట. అటువంటి దేవదేవుని పీతవసనము చందన చర్చిత ముఖపద్మలందు ఫలాభిలేషులైనటువంటి ఆకర్షణము నాకు కలుగ్గాక. ఎటువంటి ఫలము అభిలషించకుండా ఒక్కటే ఆయన రూపాన్ని, ఆయన కట్టుకున్న పీతవర్ణం యొక్క అంటే పసుపు వర్ణం యొక్క పంచి మీద ఆయన చందనంతో విరాజిల్లుతున్న ముఖం మీద నాకు ఏ ఆశ లేకుండా ఆయన మొహం మీద నాకు దృష్టి కలుగాక అని అంటున్నారు. అతడు భగవానునే స్నేహితునిగా పొందగలిగిన తన శత్రువైన అర్జునుని పరోక్షముగా శ్లాఘించను. అర్జునుడు ఇక్కడ విజయునిగాను, శ్రీకృష్ణుడు అతని ప్రియసఖునిగాను వర్ణింపబడ్డారు. ఈ శ్లోకంలో అర్జునుడు విజయుని కింద, అతని పేరు విజయుడు కూడా. ఆయనకున్న ఎన్నో పేర్లలో విజయుడు ఒక పేరు. అయితే అర్జున రథసారథిగా శ్రీకృష్ణుడు ధరించిన ప్రత్యేక వస్త్రమును శరతల్పగతుడైన భీష్ముడు జ్ఞాపకం చేసుకున్నాడు. అర్జునుడు యుద్ధం చేసినప్పుడు శ్రీకృష్ణుడు ఏ బట్టలు కట్టుకున్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ భగవానునే స్నేహితునిగా పొందగలిగిన తన శత్రువైన అర్జునుని పరోక్షంగా శ్లాఘించాడు. శత్రువు అంటే యుద్ధంలో బటికే శత్రువు, కానీ అతనికి ఎంతో ఇష్టమైన మనవడు కదా అతను. అందుకని పరోక్షంగా అతన్ని శ్లాఘించాడు. ఎంతో ఉత్తముడు, చాలా బాగా యుద్ధం చేశాడు అన్నట్టుగా అర్జునుడిని శ్లాఘించాడు. శ్రీకృష్ణుడే అతని స్నేహితుడైనందున అర్జునుడు సర్వవేళలా విజయుడే. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది కాబట్టి అతని స్నేహితుడే కాబట్టి ఎల్ల వేళలా ఎప్పుడూ అపజయం అనేది లేదు. అర్జునుడు విజయుడే అంటున్నారు ఇక్కడ. భగవానునితో సంబంధం కలిగి ఉండు భక్తులతో కలిపి సంబోధించినచో భగవానుడు ముదమందును. అర్జునుడు శ్రీకృష్ణుడే అతని సన్నిహిత స్నేహితుడైన అర్జునుడు సర్వవేళ విజయుడైతే పలు దివ్య రసభావం ద్వారా భగవానుతో సంబంధం కలిగి ఉండు భక్తులతో కలిపి ఎన్నో రసభావాలు ఉన్నాయి. అందులో 5 రసభావాలు ముఖ్యంగా చెప్తారట మనకి. నవవిధ భక్తుల్లో 5 రసభావాలు అంటారట. ఆ రసభావాల ద్వారా భగవానుతో సంబంధం అంటే 5 ఏ ఒక్కదాంతో సంబంధంతోటైనా భగవంతునితో కలిసి ఉంటే కనుకైతే భక్తులతో అలా ఉన్న వాళ్ళని, ఆ భక్తుల్ని కనుక మనం పొగిడినా, వాళ్ళని మెచ్చుకున్నా భగవంతుడికి చాలా ఇష్టంగా ఉంటుందిట. అలా భక్తులతో కలిసి సంబోధించో భగవంతుడు చాలా ఆనందం పొందుతాడు. కనుక శ్రీకృష్ణుని అర్జున సఖునిగా భీష్మదేవుడు సంబోధిస్తున్నాడు. కృష్ణుడు అనకుండా అర్జునుడు సఖుడు అంటే అర్జునుడు ఎంతో చాలా భక్తుడు కాబట్టి అర్జునుడికి కృష్ణుడికి సంబంధం ఉంది, వాళ్ళిద్దరూ ఒకటే అనే విషయం చెప్తే, భక్తుల్ని అలా పొగిడితే కనుక మనకి మామూలుగా కూడా భాగవతం చెప్పుకున్నప్పుడు, భగవద్గీత చెప్పుకున్నప్పుడు కూడా అనుకుంటాం కదా, కృష్ణుడికి తన్ని ఏమన్నా నిందించినట్టే కోపం రాదు, కానీ తన భక్తులకి ఏమన్నా అన్యాయం చేస్తే, అందుకనే నామాప్రధాల్లో భక్తుల్ని ఏమీ చేయకూడదు అనే ఒక అపరాధం కూడా, భక్తుల్ని ఏమన్నా అనడం కూడా ఒక అపరాధం కదా, మనం తెలుసుకుంటాం కదా. అలాగా భక్తులకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎంత బాధపడతాడో భక్తుల్ని పొగిడితే అంత ఆనందం పొందుతారట శ్రీకృష్ణ భగవానుడు. యుధితురగరజో విధూమ్ర విశ్వ కచులిత శ్రమ వార్య లంకృతాస్యే మమ నిశిత సరైర్విభిద్యమాన
క్వచి విలసత్కవ చేస్తు కృష్ణాత్మ. స్నేహం కారణంగా శ్రీకృష్ణుడు అర్జునుడు కూడి ఉన్న రణరంగమందు గుర్రపు డెక్కల వలన కలిగిన రేగిన ధూళిచే కదులుచున్న శ్రీకృష్ణుని ముంగురులు దూసరవర్ణముగా మారెను. శ్రమ కారణమున అతని ముఖము స్వేదబిందులతో శోభిల్లెను. నా వాడి అయిన బాణములచే కలిగిన గాయములతో మరింత కాస్త సంపన్నములైన ఈ శృంగారములన్నింటి ఎందునో అతడు ఆనందముగను. అటువంటి శ్రీకృష్ణుని ఎందు నా మనస్సులు సంలగ్నముగాక. రథసారథిగా ఉన్నప్పుడు యుద్ధం చేసే వాళ్ళకంట రథసారథి ఎక్కువ డేంజర్ ప్రమాదమైన స్థానంలో ఉంటారు. ఎందుకంటే ఆయన కొట్టాలంటే ఈయన మీద వెనకాల నుంచుని ఉంటాడు, ఈయన కూర్చుని ఉంటాడు కదా, ఈయనకు కూడా దెబ్బలు తగలచ్చు. ముందర అంటే అన్ని వెనకాల యుద్ధం చేస్తున్న వాళ్ళకే తగలాలని లేదు. అలాగా ఆయన వేసిన బాణాలన్నీ కూడా కృష్ణుడికి కూడా కొన్ని తగిలి ఆయన చాలా గాయాలతో నిండిపోయింది ఆయన శరీరం. అంతేకాకుండా ఎంతో సున్నితమైన భగవానుడు ఆ రథాన్ని నడపడంలో అలసిపోయి మొత్తం నుదురంతా చెమట్లు పట్టేసిందిట. అంతేకాకుండా ఈ ఈ రథాలన్నీ తిరుగుతుంటే యుద్ధ రంగంలో ధూళంతా ఇలా పైకి లేస్తూ ఉంటుంది కదా, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. గుర్రం అలా నడుస్తుంటే గుర్రం కాలిగట్టల ద్వారా మట్టి పెళ్ళేస్తుంది. ఆ మట్టి అంతా ఇది నుదుటి మీద అంటుకుని ఆ చెమట మీద ఈ జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టు ముంగురులుగా ముందరకు వచ్చి ఆ మట్టి చెమట దాని మీద ఆ ముంగురులు అద్దుకుని ఆ మొహం ఇంకా ఎంతో అందంగా కనిపిస్తోంది. దీనికి ఈ బాణాశయ్య మీద పడుకుని ఆ యుద్ధంలో జరిగిన ఆలోచించుకుని అలా ఆయన గురించి స్తుతించున్నాడు అనమాట. నాకు అప్పుడు ఎంత ఆనందం అనిపించిందో ఆయన చూస్తే ఇంకా అందంగా అనిపించింది అని. శ్రీకృష్ణ భగవానుడే నిత్యత్వము, ఆనందము, జ్ఞానముల సంపూర్ణ రూపము, శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర రసము. ఇందాక అనుకున్నాం కదా, నవవిధ భక్తుల్లో ఈ 5 ముఖ్య రసభావనలతో ఏదేని ఒక దాని ద్వారా నిజమైన ప్రేమ అనురాగములతో ప్రేమమయమైన భక్తియుత సేవ అర్పించినప్పుడు అతడు ప్రేమతో అంగీకరించును. ఈ 9లోనూ కూడా ఈ 5 మాత్రం చాలా రసభావనలతో నిండి ఉంటాయి ఈ 5 గుణాలు. అలా ఆ 5ట్లోనూ దేనితోటైనా సరే భగవంతుని మనము మనసారా ప్రార్థిస్తే కనుకైతే ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుందట. ఈ భీష్మదేవుడు దాస్యరసంలో ఉన్నట్టువాడు. ఆ మొత్తం 5ట్లోనూ ఇతను ఆ దాస్యరసంలో ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుని దివ్య ఆధ్యాత్మిక దేహంపై బాణములను గుప్పించడం అనేది ఇతర భక్తులు మృదువైన గులాబీ పుష్పలను ఆ దేవునిపై కురిపించడంతో సమానమైనటువంటిది. అంత భక్తుడు కాబట్టి ఆయన బాణాలు వేస్తే కూడా నా మీద పువ్వులేసినట్టే ఉందని ఆయన భావించట. తన తీక్షణ బాణములచే కలతపడినను శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఒంటరిగా వదలకపోవటయు, యుద్ధరంగమును తాను అతని ఎడ అమర్యాదగా ప్రవర్తించనను తన మరణశయ్య చెంతకు అర్థించుటకు ఆ దేవదేవుడు నిరాకరించకపోవటయు గాంచి భీష్మదేవుడు శ్రీకృష్ణుని పూర్ణ కరుణా స్వభావను శ్లాఘించుతున్నాడు. ఆ అర్జునుడు కొట్టేశాడని కోపం రాలేదు, నాకు దెబ్బలు తగిలాయని అర్జునుని వదిలేసి వెళ్ళిపోలేదు. అలాంటి వాడు పైగా అర్జునుడిని అంత బాధ పెట్టాడు కాబట్టి భీష్ము మీద కోపగించలేదు. కోపగించకుండా ఆ అంత్యకాలంలో ఉన్నాడని అతను పలకరించడానికి వచ్చాడు కదా, అందుకని అతనికి ఎంతో చాలా సంతోషం అనిపించి భీష్ముడు శ్రీకృష్ణుని కరుణా స్వభావము, పశ్చాత్తాప భావము రెండు ఇచ్చట అద్వితీయంగా కనిపిస్తున్నాయి ఈ శ్లోకంలో. అయితే ఇంకా అర్జునుడు ఇద్దరు సేనల మధ్య పెట్టమన్నాడు కదా రథాన్ని. అప్పుడు మిత్రుడైన అర్జునుని ఆజ్ఞకు బద్ధుడై కురుక్షేత్ర రణరంగమందు అర్జునుడు మరియు దుర్యోధనుని సేనల నడుమ ప్రవేశించిన శ్రీకృష్ణుడు అచట తన కరుణాదృక్కులచే శత్రుపక్ష సైన్యం వారిని ఆయువును తగ్గించను. వాళ్ళు ఎదురుగుండా ఉన్న వాళ్ళందరికీ అందరి మీద చూపు ప్రసరించడం వల్ల వాళ్ళు శత్రువులు కాబట్టి అధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆయుని ఆ కనుచూపులతోటే ఆయన తగ్గించేసేట. కేవలము శత్రువును వీక్షించుటచే ద్వారానే అట్టి కార్యము కావించిన శ్రీకృష్ణుని యందు నా మనస్సు ఏకాగ్రత చెందుగాక. అలాంటి కృష్ణుడి యందు కనుచూపులతో ఆయన ఎన్నో పనులు చేయగలడు. ఆ చూపులతో శత్రువుల యొక్క దయాన్ని తగ్గించేసిన ఆయన దాని యందు నా మనసు అటువంటి కృష్ణుడి యందు నా మనసు ఏకాగ్రత నందుగా కానీ ఇక్కడ ఈ 35వ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా యుద్ధరంగంలో తన ఎదుట నిలిచిన సైనికులు సేనాయకులు గాంచి అర్జునుడు మోహవసుడైనట్లు గోచరించగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానం నసుకడం ద్వారా అతని అజ్ఞానమును నశింపచేసను. అట్టి దేవాదేవుని చరణకమలు ఎందే సదా నాకు ఆసక్తి కలుగాక. ఆయన కర్తవ్యముహుడు అయినప్పుడు కర్తవ్యం నుంచి తప్పుకోవాలని చూసినప్పుడు ఆయన కర్తవ్యోన్ముఖుడుగా చేసిన అంటే కర్తవ్యం చేయడానికి విధిగా అనువుగా వాణ్ణి మార్చిన కృష్ణుడు యందు నాకు ఆసక్తి కలుగాక అంటున్నారనమాట. అర్జునుడు శ్రీకృష్ణుని ఇచ్చసకుడు మరియు భక్తుడైన కారణమున
అతని బుద్ధి ఏ సమయమునను కలుషితముటకు అవకాశమే లేదు. ఆయన మా బుద్ధి మారటానికి అవకాశం లేదు. అంటే అనగా కేవలము బాహ్యమునికే అర్జునుడి బుద్ధి కలుషితము గావింపబడినట్లు కనిపిస్తుంది. లేనిచో అసత్యముకు భౌతిక దేహభావనములో భౌతిక బంధమును తగులుకొని ఉండడి కలుషిత బద్ధజీవుల శ్రేయస్సు కొరకై గీతోపదేశమును కావించుటకు అవకాశం లభించింది కాదు. అర్జునుడు కనుక ఒకవేళ అప్పుడు ఆ సమయంలో నాకు వీళ్ళందరి మీద యుద్ధం చేయటం లేదు అని కనుక అని ఉండకపోతే కనుకైతే ఇంత మంచి భగవద్గీత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అన్నిట్లకి దాన్ని ఉదాహరణగా తీసుకుంటూ మన సమస్యలకి పరిష్కార మార్గంగా చూసుకుంటూ ఉంటున్న భగవద్గీత అవతరించేది కాదు. అలాంటిది కృష్ణ భగవానుడితో దేహాత్మ భావన నుండి ముక్తులను గావించి శ్రీకృష్ణ భగవాన్తో ఆత్మకళ నిత్య సంబంధము పునఃస్థాపించటకే ప్రపంచంలోని బద్ధజీవులందరికీ భగవద్గీత అందించబడింది. విశ్వమునందరి సర్వజీవుల లాభం కొరకే శ్రీకృష్ణ భగవానుడు అట్టి ఆత్మ విద్యను భగవానుని గుర్చిన ఆధ్యాత్మిక జ్ఞానమును ముఖ్యంగా పలికిండెను. అటువంటి శ్రీకృష్ణుని యందు నా దృష్టి నిలువుగాక అని భీష్ముడు 36వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఇంకా 37వ శ్లోకం స్వనిగమమపాహాయ మత్ ప్రతిజ్ఞ మృతమధికర్తుమవుప్లుతోరథస్థ ధృతరథచరణోభ్యయాచ్చలగ్గుర్హరివ హంతుమిభం గతోత్తరీయ. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడని చెప్పాం కదా. కృష్ణుడి యొక్క కృష్ణుడు అర్జునుడికి ఓన్లీ రథసారథిగానే ఉంటాను కానీ ఆయుధం పట్టను అని అప్పుడు శపథం చేశారంటే భీష్ముడు ఆయన చేత ఆయుధం పట్టిస్తాను అని శపథం చేశాడు ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పుకున్నాం కదా. దానికి ఇతను చెప్తున్న తన ప్రతిజ్ఞను వదిలిపెట్టి నా కోరికను పూర్ణము చేయొచ్చు అతడు రథము నుండి క్రిందకురికి రథచక్రమును చేపట్టి ఏనుగును సంహరించుటకు సింహము చనిడి రీతిగా నా వేగముగా నా వైపు పరుగు తీసను. మార్గమధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపోయాను. అంత కోపంగా ఆయన మీదకి వచ్చేసాట. ఈ శ్లోకం పోతన భాగవతంలో చాగంటి కోటేశ్వరరావు గారు చాలా బాగా చెప్తారు. అది చాలా ఇష్టం నాకు ఈ శ్లోకం. అదొకటి చదువుకుందాం. కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పిగొనగా నురికిన నోర్వకయుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున వైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ గరికి లంఘించు సింహము కరిని మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. కుప్పించి ఎగసినప్పుడు వ్యాపించిన కుండలాల కాంతి గగన భాగమంతా కప్పుకుంటున్నది. రథం మీద నుండి ముందుకు దూకినప్పుడు ఉదరములో ఉన్న లోకముల బరువుకు భూమి కంపించింది. చక్రాన్ని చేత ధరించి వేగంగా వస్తుంటే భుజముపై వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారిపోతున్నది. నిన్ను నమ్ముకున్నాను, నా బలపరాక్రమలను నగుబాటు చేయకు, మన్నించమని అర్జునుడు బ్రతిమాలుతున్నాడు. నేను భీష్ముని చంపి నిన్ను రక్షిస్తాను, నన్ను విడిచిపెట్టు అంటూ ఏనుగుపైకి లంఘించు సింహం వలె వస్తున్న కృష్ణ పరమాత్మయే నాకు రక్ష. ఆ విధంగా ఆయన అంటే భక్తుడు తన మాట కంటా కూడా భక్తుడు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టడం నాకు ముఖ్యము అని శ్రీకృష్ణుడు ఆయన చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టడానికి ఇలా వచ్చాడు అని చెప్తున్నారనమాట. ఇంకా 38లోకి వచ్చేసరికి సిత విశిఖతో విశీర్ణ దంసః క్షతజప పరిప్లుత ఆతతాయినో మే ప్రసభం అభిసంసార మద్వదార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుందః. ముక్తినసుకు ముకుందుడైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమగమ్యముగాక. నా తీక్షణమైన శరములచే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధరంగమును నన్ను వధింప సమకట్టెను. అతని కవచము ధ్వంసమై గాయముల వలన దేహము రక్తసిక్తమై ఉండెను. ఈ మరణ సమయమున నా చరమ ఆకర్షణము శ్రీకృష్ణ భగవానుడే అగుగాక. ఎడమచేత పగ్గములను కుడిచేత చండ్రకోలను పట్టి అర్జునుని రథమునకు అన్ని విధములుగా రక్షణము గూర్చుటకు జాగరూకునిగా నిలిచిన అర్జున రథసారథ్యందు నేను మనస్సును లగ్నము చేసేదను. కురుక్షేత్ర రణమున అతనిని దర్శించిన వారందరూ మరణానంతరము తమ నిజ రూపమును పొంది ఉండిరి. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ అతని మొహం చూస్తూ చనిపోయారట. కృష్ణుడు దగ్గరున్న వాళ్ళందరూ తనతో కూడా ఉన్న మూలాన్ని తన గోలోకానికి వెళ్ళిపోయారట. అంటే అటు వాళ్ళకి కూడా కృష్ణుడు యొక్క ఆ సన్నిహితత్వం ఉపయోగం జరిగిందనమాట. 40వ శ్లోకం. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః కృతమనుకృతవచ్చ ఉన్మదాంధాః ప్రకృతిమగన్గిలయస్య గోపవచ్చ.
ఎవని సుందరమైన గమనములు హాసములు బ్రజధామమునందలి గోపికల మనస్సులను ఆకర్షించెనో అట్టి శ్రీకృష్ణుని యందు నా మనస్సు లగ్నమగుగాక. రాస నృత్యము నుండి అతడు అంతర్ధానము చెందినప్పుడు గోపికలు ఆ దేవదేవుని ప్రత్యేక గమనములనే అనుకరించుండరి. ఆయన మధ్యలో ఆయన రాసక్రీడల మధ్యలో మాయమైపోతూ ఉంటారట. అప్పుడు ఆయన వెతుక్కోవడానికి వీళ్ళందరూ విరహంతో అదేంటి ఇప్పుడే కదా ఎక్కున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడని వెతుక్కోవడానికి ఆయన పాదముద్రలను బట్టి వెళ్తూ ఉంటారట. శ్రీకృష్ణునితో కలిసి సమాన స్థాయిలో నృత్యము చేయటం ద్వారా, ప్రణయములో అతనిని ఆలింగనం చేసుకున్న ద్వారా, హాస్యమున అతని పట్ల నవ్వుట ద్వారా, ప్రేమతో అతనిని గాంచుట ద్వారా రజభూమి ఎందలి గోపికలు భక్తియుత సేవందలి ఉన్మాదస్తులో ఆ దేవదేవునితో గుణరీతిని ఏకత్వమును పొందిరి. వాళ్ళందరూ ఆయనతో ఇన్ని రకాలు చేస్తూ ఆయన గుణాలతో ఏకత్వం పొందిపోయారట. ఆయన గుణాలు ఏమేమి ఉన్నాయో గుణాలు అన్ని వీళ్ళకి వచ్చేసాయట. గోపికలు దాదాపు భగవానుతో సమాన స్థాయిని పొందగలిగి అతనితో ఏకము కాగలిగిరి. భీష్మదేవుడు గోపికలను స్మరింపగోరట అన్నది తన జీవిత చివరి సమయమున వారి కరుణను కూడా పొందేందుకు చేయు ప్రార్థన అయినది. గోపికలు కూడా ఎందుకు తలుచుకున్నాడంటే, గోపికలు కూడా అంత ప్రేమగా ఉండి ఆయనతో పాటు ఇంచుమించుగా ఆయన గుణాలన్నీ పుణికిపుచ్చేసుకున్నందువల్ల వాళ్ళను కూడా తలుచుకుంటే కనుకైతే వాళ్ళ కరుణా కటాక్షాలు కూడా నా మీద దొరుకుతాయి అని ఆ అంత్య సమయంలో మరణ సమయంలో భీష్మదేవుడు గోపికలను కూడా తలుచుకున్నారట. 41 మునిగణ నృపవర్య సంకులేంత సదసి యుధిష్ఠర రాజసూయేషాం అర్షణముపవేద ఈక్షణీయో మమ దృశి గోచరయేష వీరాత్మ. ధర్మరాజు వనరించిన రాజసూయగమన మునులు రాజుల వంటి ప్రపంచం యొక్క శ్రేష్ఠ జనులతో నిండిన గొప్ప సభ యందు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిచే దేవదేవునిగా పూజింపబడినాడు. ఆ దేవదేవుని యందు మనసును సంలగ్నము చేయుటకై నా సమక్షమును జరిగిన ఆ సంఘటన నేను స్మరించుకుంటున్నాను. ఎప్పుడైతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత రాజసూయాగం ధర్మరాజు ముందర యుద్ధానికి ముందర రాజసూయాగం చేస్తారు కదా. ఆ యుద్ధం చేసినప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు మొత్తం లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాజసూయాగానికి రావడమే కాకుండా అందరూ అతన్ని దేవాదేవుడని ఒప్పుకున్నారు. అందుకే కదా అగ్రపూజ శ్రీకృష్ణ భగవానుడిగా ధర్మరాజు చేస్తారట ఆ సమయంలో. 42వ శ్లోకం. తమిమహమజం శరీరభాజాం హృది హృది దిష్టితమాత్మకల్పితానాం ప్రతిదుసమివ నైకధార్కమేకం సమధిగతోస్మి విధూత భేదమోహం. నేనిప్పుడు నా ఎదుట నిలిచిన్న ఆ ఏకైక భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ఏకాగ్రతతో ధ్యానింపగలను. ఏలయన కల్పనాపరుల హృదయములతో సహా ప్రతి వారి హృదయమందు గల ఆ దేవదేవుని ఉనికి విషయమున భేదభావను నేను ఇప్పుడు దాటితిని. సూర్యుడు అనేక విధములుగా గోచరించను వాస్తవమునకు ఏకమై ఉన్నాడు. సూర్యుడు అన్ని చోట్ల రకరకాలుగా కనిపిస్తున్నా కూడా ఎలా ఒకటైతే ఉన్నాడో అలాగా శ్రీకృష్ణుడినే నేను ఏకాగ్ర చిత్తంతో ఆయన్ని ధ్యానించాలని కోరుకుంటున్నాను అని ఇక్కడ భీష్ముడు చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుడు పార్థసారథిగా భీష్మదేవునికి ఆరాధ్య దైవమే ఉన్నాడు. పార్థుడికి రథసారథిగా ఉన్నారు కాబట్టి అలాగా ఆయన్ని పూజిస్తారు. అదే బృందావన కృష్ణుడు గోపికలకు పరమాకర్షణీయ శ్యామసుందరునిగా ఆరాధ్యుడై ఉన్నాడు. బృందావన గోపికలకి పార్థసారథి గురించి తెలియదు. ఆయన్ని ఆ రూపంలో చూడలేదు, వాళ్ళకి తెలియదు. అలాగే ఈ భీష్ముడు ఆ గోపికలతో పాటు ఊహించుకోవడమే కానీ వినడమే కానీ ఆయన చూడలేదు. అందుకని భీష్ముడికి పార్థసారథి అంటే ఇష్టం, గోపికలకి శ్యామసుందరుడు ఇష్టం. తన స్వీయ రూపమున శ్రీకృష్ణుడు పార్థసారథి మరియు బృందావన శ్యామసుందరుడైనను నిరాకార రూపమున మాత్రము బ్రహ్మజ్యోతి ఎందు గాని పరమాత్మ రూపమునందు గాని అతడు లేడు. నిరాకారవాదులు చెప్తున్నట్టుగా ఆకారం లేకుండా కానీ వాళ్ళు నిరాకారవాదులు బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలనుకుంటారు. ఒక జ్యోతిని ముందర పెట్టుకుని దానికి ప్రార్థిస్తుంటారు. అందులో కానీ భగవానుడు లేడు. భీష్మదేవుని వంటి మహాజనులు శ్రీకృష్ణ భగవానుని ఇట్టి వివిధ రూపములను అవగతము చేసుకున్నందునే స్వరరూపములకు ఆదిగా అతనిని ఎదిగి ఆ దేవదేవుని అర్చింతురు. ఇలా అయితే అలా అని అప్పటికి ఏమైందంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిందని తెలిసి ఈ భీష్మస్థుతి అయ్యాక సూత గోస్వామి సూతడు చెప్తున్నారనమాట. ఈ విధముగా భీష్మదేవుడు తన మనస్సు వాక్కు దృష్టి కృత్తుల ద్వారా పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవాను దుమగ్నుడై మౌనం వహించి అంతిమ శ్వాసను వదిలేను. అప్పటికి ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించిందని తెలిసి ఆయన వదిలేశాడు. ఇంకోటి ఏంటంటే మనకి రథసప్తం అయిన తర్వాత భీష్మాష్టమి వస్తుంది.
చాలా మంది భీష్మాష్టమి నాడు భీష్ముడు చనిపోయాడు. అందుకని ఆయనకి తర్పణాలు ఇవ్వాలి అంటారు. తర్పణాలు ఇవ్వడం వరకు కరెక్టే గానీ, అప్పుడు నాకు నిన్నటి వరకు కూడా ఈ భీష్మాష్టమి నాడు ఆయన పోతే కనుకైతే, ఈ భీష్మ ఏకాదశి అని ఎందుకు పేరొచ్చింది? నాకు డౌట్ అనమాట. ఎక్కడ విన్నానేమో కానీ అది సరిగ్గా గుర్తులేదు. ఎప్పుడూ ఆ డౌట్ నా మనసుని తొలుస్తూ ఉంటుంది. అయితే నిన్న మా తమ్ముడు ఒకతను ఎర్రాపెడ్డి ప్రసాద్ అని ఈ ధర్మ సందేహాలన్నీ అప్పుడప్పుడు తీరుస్తూ ఉంటాడు. పురాణాలకు సంబంధించిన విషయాలన్నీ ఏమన్నా ఎవరికైనా వచ్చినవి మనకి రోజు వాట్సాప్‌లో పెడుతూ ఉంటాడు. ఈ ప్రశ్నకి సమాధానం అని. అంతేగాకుండా ఈనాటికి అంతర్యామి జస్ట్ వేరే అంతర్యామిలో ఏవో కొంచెం రాస్తూ ఉంటాడు. బయట వేరే మ్యాగజైన్స్ కూడా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు రాస్తూ ఉంటాడనమాట. అతన్ని నిన్న అడిగాను నేను, ఈ సమస్య ఇలా ఉందిరా తమ్ముడు, ఏంటంటావు దీన్ని, నాకు తెలుస్తావా అంటే, అతను చెప్పిందేంటంటే, సప్తమి నుంచి ఏకాదశి వరకు భీష్ముడు పంచప్రాణాల్ని ఒక్కొక్క రోజు ఒక్కో ప్రాణం వదులుకుంటూ వచ్చారట. అంటే అది సాధ్యమా అంటే సాధ్యమే. ఎందుకంటే అసలు తనకి స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడు ఇది పోగానే పోవడం మానేసి, ప్రాణాన్ని వదిలేయడం మానేసి అప్పటి వరకు ఆపుకున్నారు కదా! ఆపుకున్నందుకు ఏకాదశి పరమ పవిత్రమైన రోజని మనందరికీ తెలుసు. అలా అలా అన్ని ప్రాణాల్ని మనలాగా ఒక్కసారి చలనమంతా పోవడం కాకుండా, ఒక్కొక్క ప్రాణాన్ని ఒక్కో రోజు వదిలేయడు అని నిన్న మా తమ్ముడు చెప్పాడనమాట. అందుకని మనకి భీష్మాష్టమి రథసప్తమి నుంచి మొదలుకొని ఏకాదశి వరకు 5 రోజులు 5 ప్రాణాలు వదిలి భీష్మాేకాదశి నాడు శ్రీకృష్ణుల్లో లీనమైపోయాడు. ఆయన యొక్క చతుర్భుజ రూపం చూస్తూ సారీ. ఇంకో విషయం ఏంటంటే, ఈ భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడే శ్రీకృష్ణుని ఎదురుగుండా పెట్టుకుని విష్ణు సహస్రనామం చెప్పారు. తర్వాత వ్యాసుడు దాన్ని రాయడం జరిగిందనమాట. అంటే మిగతా స్తోత్రాలన్నీ మనకి భగవంతుణ్ణి ఆరాధిస్తూ, భగవంతుని నిముడుకుంటూ, ఆయన్ని ఊహించుకుంటూ, ఆయన మీద స్తోత్రం చేస్తే ఆయన కరుణిస్తాడు అని చేసిన స్తోత్రాలు, మిగతా స్తోత్రాలన్నీ. కానీ భగవంతుడు స్వయంగా విన్నది భీష్మ వారు చెప్పిన విష్ణు సహస్రనామం. అందుకే దానికి అంతటి మహిమ ఉందని చెప్తారనమాట. ఇంకా తనకి అంత్యకాలం సమీపించినప్పుడు నాకు నీళ్లు కావాలంటే ధర్మరాజు సైనికులు పంపిస్తాడు నీళ్లు తీసుకురమ్మని. నాకు ఆ నీరు కాదని అర్జునుడి కేసు చూసినప్పుడు భీష్ముడు అర్జునుడు భూమి లోపలికి ఒక బాణం వేయగా గంగాదేవి వచ్చి ఆయన నోట్లో పడి ఆయనకి ఆఖరి అంతిమంలో తులసి తీర్థంలాగా ఆ గంగాదేవి ఆయన నోట్లో పడినప్పుడు ఆయన తన ప్రాణాలని వదిలేశారు. ఐదో ప్రాణం వదిలేశారని గురువర్యుడు చెప్పిన ద్వారా సారీ, మీ ముందు చెప్పాను. ఇప్పటిదాకా ఆగిందా దగ్గు? ఒక్క నిమిషం ఆగచ్చు కదా. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే అది నా అవగాహన లోపము. ఏదైనా ఒక మంచి విషయం మీకు అర్థమైతే కనుకైతే ఏకాదశి పర్వదినాన భీష్ముని తలుచుకుంటూ మనం చేసినది విన్నది అంతా ఏదైనా మీకు నచ్చితే కనుకైతే అది శ్రీకృష్ణ దయ, శిక్షా గురువుల శిక్షా గురువుల యొక్క కృపా కటాక్షం. ఇది ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇంతవరకు నేను చెప్పింది శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేసుకుంటూ 11 సార్లు అయితే కృష్ణ హరే కృష్ణ అని చెప్పలేనేమో ఇంకప్పుడు. ఒక్కసారి 3 సార్లు హరే కృష్ణ అని చెప్పుకుని ముగిస్తాను. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్ నితాయ గౌర ప్రేమానందే హరి బోల్. మరొక్కవారు శిక్షా గురువులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తాను. హరే కృష్ణ.